ఓకే. వీరశేఖర్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఈరోజు ఢిల్లీ ఎన్నికల్లో తొలిసారి కాదు తెలుగు వాళ్ళు ప్రచారం చేయడం అనేది. గతంలో కూడా మనం చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి షీలా దీక్షిత్ తరపున గతంలో ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో షీలా దీక్షిత్ అక్కడ గెలుపొందారు. అలాగే ఆమె ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిరోహించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎస్పెషల్లీ అంటే ఇటీవల ఎన్నికల్లో మనం చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఢిల్లీలో అంటే సెంట్రల్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా మన కేజ్రీవాల్ గారు పోటీ చేస్తున్నారు. అయితే వాస్తవంగా ఏంటంటే ఈ సెంట్రల్ ఢిల్లీ నియోజకవర్గంలోనే ఏపీ తెలంగాణ భవన్ రెండు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడే ఉన్నాయన్నమాట ఇవి. సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో తెలుగు ప్రజలు అంటే రాష్ట్రం విడిపోయింది కానీ ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా కలిసే ఉన్నారు. దాదాపు 9 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 6% ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన చరిష్మా ఎంతవరకు ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి? రాష్ట్రంలో విడిపోయినటువంటి తెలుగు ప్రజలు ఢిల్లీలో కలిసికట్టుగా ఉండేందుకు పవన్ కళ్యాణ్ గారి ప్రచారం ఉపయోగపడుతుందని మనం అనుకోవచ్చు స్థానిక అంశాలతో ముడిపడి. వీరశేఖర్ గారు మీట్లో ఉంది సార్, మీది మీట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి వీరశేఖర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా ప్రైమ్ టైమ్ వీక్షకులకు అలాగే జర్నలిస్ట్ సాయి గారికి ఈ డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ ఢిల్లీ ప్రచారం యొక్క నేపథ్యం ఏంటంటే గత 3 దఫాలుగా కేజ్రీవాల్ గారు సామాన్య ప్రజలకు దగ్గర అవుతూ ఆయన నేపథ్యం కూడా అన్నా హజారే గారి ఉద్యమంతో మొదలై గతంలో ఆయనకు మంచి పేరే ఉండొచ్చు, ఒక నిబద్ధత గల రాజకీయ నాయకుడిగా ఆయన ఒక పేరు తెచ్చుకొని ప్రధాన 2 పార్టీలు కాంగ్రెస్ బీజేపీ లాంటి 2 పార్టీలని పక్కన పెట్టి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటున్న పరిస్థితి. అలాంటి నాయకత్వాన్ని అలాంటి పరిస్థితిని మార్చి బీజేపీ ఈసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలనుకోవడంలో దేశం మొత్తం బీజేపీ హవాలో నడుస్తా ఉన్న పరిస్థితుల్లో కానీ ఢిల్లీ పీఠం మాత్రం బీజేపీకి దక్కని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ గారు లాంటి నాయకుడిని ఎదుర్కోవడానికి, కేజ్రీవాల్ గారు లాంటి నిబద్ధత గల రాజకీయ నాయకుడిని ఎదుర్కోవడానికి అంతకన్నా మంచి రాజకీయవేత్తని, రాజకీయ నాయకుడిని, పారదర్శకత కలిగిన రాజకీయ ఉన్న నిస్వార్థ ఆయన యొక్క బయోడేటాలో ఎటువంటి స్వార్థం కానీ ఎటువంటి ఇది కానీ లేని ఒక పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్లాగే మన సౌత్ ఇండియా మన తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పి మనం అనుకోవచ్చు. వాస్తవంగా మనకు తెలుసు మోడీ గారు ఎంత పెద్ద రాజకీయవేత్త, రాజకీయ నాయకులు కాదు, రాజకీయవేత్త, పారదర్శకత ఉన్న నాయకులు, ఆయన ఎటువంటి అవినీతి అంటని నాయకులు. అలాగే గత 3 దఫాలుగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో చాలా చిన్న దేశాలకి, చాలా పెద్ద పెద్ద దేశాలకి అభయం ఇస్తున్న మోడీ లాంటి మహానాయకుడు తన వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చెప్పుకునే పరిస్థితి, పవన్ కళ్యాణ్ ని ఢిల్లీ పీఠంలో యొక్క కైవసం చేసుకోవటానికి కేజ్రీవాల్ మీద ప్రయోగించడం వెనుక చాలా యొక్క ఆయన యొక్క వాళ్ళ బీజేపీ పెద్దలు అలాగే రాజకీయవేత్తల యొక్క చాలా యొక్క ప్రాసెస్ జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ అంటే ఒక విజయ సారథ్యం, వాళ్ళ యొక్క సెంటిమెంట్. పవన్ కళ్యాణ్ ని ప్రయోగించటం వల్ల అది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పడిన దగ్గర నుంచి గతంలో 2014లో కూడా నిస్వార్థంగా ఈయన సపోర్ట్ చేసి ఏమీ ఆశించకుండా ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టి నిజాయితీగా నిలబడి ఉండటం, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ ఆశించకుండా ఆయన రాజకీయం నిలబడి రాజకీయవేత్తగా ఎంతో మంది రాజకీయవాదుల్ని, రాజకీయ నాయకుల్ని తయారు చేసే ఒక రాజకీయవేత్తగా పారదర్శకత్వం, నిస్వార్థంగా ఆయన పార్టీని నిలబెట్టుకోవడం కోసం కాదు, లేకపోతే పదవులు అనుభవించడం కోసం కాదు, ఆ పదవులు అనేది ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి నేను ఏమి ఇచ్చాను, రాజకీయం అనేది ప్రజలకు ఏం చేస్తుంది అనే యొక్క ఆయన ముందు చూపే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని
బీజేపీ లాంటి పెద్ద పార్టీకి, మోడీ గారి లాంటి మహానాయకులకి వెన్నుదన్నుగా నిలవటానికి, ఢిల్లీలో ప్రచారం చేయటానికి రాజకీయ దురంధరులైన అంతమంది బీజేపీ నాయకులు కూడా కేజ్రీవాల్ ని 3 సార్లుగా ఎదుర్కొనలేక ఆయనకి అప్పచెప్పిన ఢిల్లీని ఈసారి బీజేపీ కైవసం చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ ని ఉపయోగించారని చెప్పుకోవచ్చు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయాల్లో, భారతదేశ రాజకీయాల్లో ఇలాంటి రాజకీయ నాయకుడు, ఇలాంటి రాజకీయవేత్త ముందు ముందు మనం చూడలేము. గత నభూతో నభవిష్యత్ అని చెప్పుకోవచ్చు. వాస్తవం ఆయన ఎటువంటి పదవులు ఆశించలేదు బీజేపీ నుంచి కానీ, గతంలో కూటమి ఏర్పడిన దగ్గర నుంచి కానీ, కూటమి చంద్రబాబు నాయుడిని గెలిపించిన దగ్గర నుంచి కానీ, అలాగే ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేసే వాటి గురించి కానీ. ఆయన ఉద్దేశం ఏంటంటే బీజేపీ లాంటి ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ భారతదేశానికి కావాలి, మోడీ లాంటి నాయకత్వం భారతదేశానికి కావాలి, ఇలాంటి నాయకత్వం ఉంటేనే దేశ అభివృద్ధి జరుగుతుంది. వీరశేఖర్ గారు ఒకటి చెప్పండి, ఇందాక మీరు స్టార్టింగ్ లో మాట చెప్పారు, కేజ్రీవాల్ గారు ప్రజలకు చాలా దగ్గరైనటువంటి పథకాలను, ప్రజలకు చాలా దగ్గరైనటువంటి పరిపాలన అందిస్తున్నాడు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి మీరు చెప్పారు. అయితే మనం ఇటీవల చూసాం ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆప్కి ఇది ప్రస్తుతానికి ప్రతికూలంగా ఉంది అనేది ప్రజలందరూ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మిమ్మల్ని అడగాలనుకున్నటువంటి ప్రశ్న ఏంటంటే, 2015లో జరిగినటువంటి, అంటే ఉప ఎన్నికలు జరిగాయి, అప్పుడు ప్రభుత్వం ఆప్ ఏర్పాటు చేసినప్పటికి కూడా సంపూర్ణమైనటువంటి మెజారిటీ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ పోటీ చేసినటువంటి పరిస్థితి. సో అప్పుడు 70 అసెంబ్లీ సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లు కైవసం చేసుకుంది. 2020లో 62 సీట్లు కేజ్రీవాల్ నాయకత్వంలో ఆ పార్టీ చేసుకున్నటువంటి పరిస్థితి. అవినీతి పేరుతోటి రాజకీయాలు స్టార్ట్ చేసి, అంటే అవినీతి పేరుతోటి ఉద్యమం స్టార్ట్ చేసినటువంటి ఆయన, అవినీతి మీద యుద్ధం పేరుతోటి చివరికి అదే అవినీతికి సంబంధించినటువంటి మాటలను మూటగట్టుకున్నటువంటి పరిస్థితి, విమర్శలు ఎదుర్కొన్నారు, జైలుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అదే అవినీతి కేసులో. మరి ఇది అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా మార్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి, అయినా సరే అక్కడ ఉన్నటువంటి ప్రజలు దీన్ని లెక్క చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అనుకోవచ్చా మన వీరశేఖర్ గారు? ఖచ్చితంగా మరి మీరు మంచి పాయింట్ అడిగారు. ఎందుకంటే కేజ్రీవాల్ గారికి ఉన్న ఆ నేపథ్యంలో కేజ్రీవాల్ గారు అవినీతి మరకలు కానీ, అవినీతి ఆరోపణలు కానీ ఎదుర్కొని ఉండొచ్చు, కానీ అవి నిరూపితమయ్యే వరకు, దేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులు అవి నిరూపితమై అయ్యే వరకు ప్రజలు వీటన్నిటిని విశ్వసించే పరిస్థితి లేదు. కానీ ఎంతో కొంత కేజ్రీవాల్ గారి మీద ఉన్న అభిమానంతో, కేజ్రీవాల్ గారు ఉన్న ఆ యొక్క పథకాల యొక్క ఆకర్షణతో సామాన్య ప్రజలు మొత్తం కేజ్రీవాల్ గారి వెంట నిలిచారని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ బీజేపీ చేస్తున్న ఒక పెద్ద సవాల్ ఏంటంటే, ఒక చిన్న గీత దగ్గర కొన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ గారి దగ్గర అసలు అవినీతి మరకే లేని నిస్వార్థ రాజకీయం చేస్తున్న, గూగుల్లో సెర్చ్ చేసుకున్న ఢిల్లీ ప్రజలు కానీ, సౌత్ ఇండియన్ ప్రజలు కానీ, అక్కడ ఉన్న తెలుగు ప్రజలు కానీ గూగుల్లో సెర్చ్ చేసుకున్నా, ఇక్కడ ఏ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా, మహారాష్ట్రలో జరిగినా, భారతదేశం మొత్తం మీద ఎక్కడ జరిగినా కూడా ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రకటన చేశారు, లేకపోతే వీళ్ళ తరఫున ప్రచారం చేయడానికి వచ్చారు అంటే ఖచ్చితంగా ఆయన గురించి సెర్చ్ చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళు సెర్చ్ చేసుకుంటే ఆ కేజ్రీవాల్ గారి కన్నా అవినీతి మరకలు అంటకుండా నిస్వార్థంగా రాజకీయం చేస్తూ ఫాలోవర్స్ గా రాజకీయవేత్తగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారిది పై చేయిగా ఉండటం అనేది బీజేపీ పెద్దలు గ్రహించారని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు, కానీ బీజేపీ అధిష్టానం అంత చిన్న విషయాన్ని వదిలిపెట్టేది కాదు. బీజేపీ అధిష్టానం అనేది దేశంలో 3 సార్లు ఎన్నికైన మోడీ గారి గవర్నమెంట్ అంత తక్కువగా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారిని దించలేదని చెప్పి మేము అనుకుంటా, రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఈ పవన్ కళ్యాణ్ గారి విజయ సారథ్యం వాళ్ళకి వాళ్ళకి యొక్క విజయాన్ని సాధిస్తుందని చెప్పి అనుకుంటాం. ఓకే. కొట్టే మల్లికార్జున గారు, బీజేపీ యువ నాయకులు వారు స్టూడియో నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున గారు